హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ బస్ మీకు ఎలా అనిపించింది? రీతు, బిగ్ బాస్ రీతు, మై ఫేవరెట్ కంటెస్టెంట్ రీతు. శివన్న, రీతుని ఇమిటేట్ చేయడం నాకు నచ్చలే అని నాకు అస్సలు నచ్చలే. ప్లీజ్ వెల్కమ్ రీతు చౌదరి అంటారు. హాయ్ శివాజీ సార్, ఎలా ఉన్నారు అని అంటుంది. అనక నువ్వు ఏడిస్తే కన్నీరు ఇంకిపోయా, కన్నీరు రాలేవేంటో అమ్మా, ఏడిసావా నటించావా అంటాడు. అయితే లేదు సార్, నేను ఏడ్చాను, కన్నీళ్ళు ఇంకిపోయాయి, ఏం చేస్తాం మరి అంటే రీతు, సరే రీతు గారు కూర్చోండి అని అంటారు. కూర్చున్నాక రీతు చౌదరి అలియాస్ దివ్య అని అంటే హీ అంటది. బిగ్ బాస్ 15 వారాలు అయితే మీరు 13 వారాలే ఉన్నారు అంటే, ఏమో అంతవరకే ఉన్నాను, ఏమో తెలియదు అని అంటది. తెలియను అని అంటది. అనక ఏమో నేనే ఎక్స్పెక్ట్ చేయలే, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అంటే, నువ్వు బిగ్ బాస్ చుట్టూ తిరగలే, డెమాన్ చుట్టూ తిరిగావని, డెమాన్ వెనక పడ్డావని అనిపిస్తుంది అంటే, నేను ఒప్పుకోను. అయితే రీతు నిజంగా సూపర్, నేను ఎవరు వెనుక వల్ల నా గేమ్ నేను ఆడాను. ఓకే, ఒక ఇంట్లో ఒకరు కనెక్ట్ అయిపోతారుగా, అంతే, అలా కనెక్ట్ అయిపోయాను డెమాన్కి, అంతే తప్ప పవన్కి వాడికి నా గేమ్ మీద స్టాండ్ తీసుకుంటాను. నేను మంచిగా ఆడాను, అందరితోనే కలిసి ఉన్నాను, అందరితోనే మంచిగా ఉన్నాను. నేనైతే నా గేమ్ మీద నేను గేమ్ ఆడలేనంటే నేను ఒప్పుకో అంటే, గేమ్ కన్నా నువ్వు డెమాన్తో వెనక తిరిగావు అని అంటారు. అంటే అంత లేదు, అలా అస్సలు లేదు అని అంటే, నీ ఆట కన్నా డెమాన్ గెలిస్తే బాగుంటుంది అని అంటే, అరే నా ఆట కన్నా డెమాన్ గెలిస్తే బాగుంటుందని ఆ విధంగా అనలేను సార్. నేను డెమాన్ ఫస్ట్, నేను నా తర్వాత ఎవరైనా గెలవాలంటే డెమాన్ గెలవాలని నేను అనుకున్నాను, అంతే, అంతకుమించి నేనేం లేదు. మీరు అట్లా అనుకుంటే నేనేం చేయలేను సార్ అంటే, నాకు ప్రియారిటీ నా తర్వాత వాడే అని అంటారు. నీ నువ్వు ఆట కోసం పోలే, డెమాన్ వెనుక కోసం పోలే అంటే, సారీ సార్, నేను అది ఒప్పుకోను, అసలు ఒప్పుకోను. డెమాన్ కోసం అయితే పోలేదు, నా ఆట కోసం నేను పోయాను అని అంటారు. రేపు నేను స్టాండ్ తీసుకుంటా, కానీ ఓకే, నా గేమ్ నేను ఆడిన తర్వాత డెమాన్ కోసం నేను డెమాన్తో మాట్లాడడం, డెమాన్తో ఉండడం తప్ప నేను అలా ఏం లేదు అని అంటుంది. సూపర్ చెప్తుంది. అంటే మళ్ళీ డెమాన్ నేను పరిగెత్తావు కదా అని అంటే, నేనేం పరిగెత్తలేదు సార్, అస్సలు నేను పరిగెత్తలేను అని అంటుంది. వాళ్ళే చెప్తుంది. నాకు చాలా బాగా అనిపించింది. నా గేమ్ తర్వాత నేను సెకండ్ ప్రయారిటీ ఎవరికైనా ఉందంటే నేను డెమాన్ కనుక సార్ వానికని చెప్తున్నా, పవన్కి, అందుకే నేను పవన్కి ఇవ్వాలంటే, నీ శివన్న, మీరిద్దరు కలిసి ఆడియన్స్కి కొన్ని రోజుల తర్వాత, ఒక 3 weeks తర్వాత వీళ్ళిద్దరిని బయటికి పంపించాలి అనిపించింది, అంత కోపం అనిపించింది అని అంటే, ఏమో సార్, గొడవైన ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అలా నేను గొడవపడ్డా తప్ప ఏదో అతన్ని ఏదో చేయాలని, నేను ఏదో ఉండాలని అట్లయితే అస్సలు లేదు, అట్లా ఉండదు అని అంటారు. రీతు, కొంతమంది మిమ్మల్ని అనే మాటలు మీకు ఎట్లా అనిపించాయి అంటే, ఓకే, చాలామంది చాలా మాట్లాడతారు సార్, నాకు సంబంధం లేదు, నాకు అనిపించింది నేను ఉంటా. బిగ్ బాస్ హౌస్లో ప్యూర్ జెన్యూనిటీగా ఉండాలి, అలానే నేను ఉంటా అని చెప్తుంది. భలే చెప్తుంది. నాకు అలా అనిపించింది, నేను అలా ఉంటా. అలా నా మనసుకు ఏమనిపిస్తుంది, మరి మీరు ఎలా చెప్పగలరు అంటే, మాది ప్యూర్ బాండింగ్. మీ బాండింగ్ గురించి కొంతమంది మాట్లాడారు కదా, సంజనక్క వాళ్ళందరూ మాట్లాడారు కదా, మళ్ళీ మీరేమనుకుంటుంటే మాది ప్యూర్ బాండింగ్ అంటే, అదే ప్యూర్ బాండింగ్ ఏంటి, వాట్ ద ప్యూర్ బాండింగ్ అని అంటారు. నాకు ఒక మంచి ఫ్రెండ్, మంచి వెల్ విషర్ అట్లాంటివి చెప్తుంటుంది. అయితే మీ ప్యూర్ బాండింగ్కి పేరు ఏంటంటే, ఒక మంచి ఫ్రెండ్ వాడు, అంతే. నాకు ఒక మంచి ఫ్రెండ్ పవన్ కాబట్టి నేను మంచి ఫ్రెండ్ అని చెప్తా, అంతకుమించి ఇంకేముంటుంది సార్. మీరు అలా అనుకుంటే ఏమన్నా, శివాజీ గారు, ఎవరైనా ఏమన్నా అనుకోండి, ఎవరైనా ఏమన్నా మాట్లాడుకోండి, నాది ఒక ప్యూర్ బాండింగ్ అని నాకు అర్థమైంది, నేను అందులో ఉన్నా, అంతకుమించి ఏం లేదు అని అంటారు. అంటే మీకు మీరు ప్యూర్ బాండింగ్ అనే అంటుంది. అన్న తర్వాత అంటే, మీరు ముందే కంటెంట్ గురించి అలా ఉన్నారా అంటే, అస్సలు లేదంటే, మళ్ళీ పవన్ అని అంటే, ఎందుకు పుట్టింది ఏమో అని అంటుంది. ఫుల్ నవ్వు వస్తుంది, నిజంగా నవ్వు వస్తుంది. తర్వాత అట్లా పాట పాడుతుంది. తర్వాత నేను ఇమాన్యుయల్తోనే కూడా ఉన్నా, ఇమాన్యుయల్తో ఉన్నది రాలేవా, ఇమాన్యుయల్తో ఉన్నది కూడా నేను ఉన్నా, అది ఎందుకు రాలేదు నాకు అంటే, ఇమాన్యుయల్తో ఉన్నావా, నిజమా,
అని అంటది. కనుక రియల్ అండి, నేను రీమైనల్తో ఉన్నానంటే వాడి కోసమే నువ్వు పోవడం, వాడు ఇంకా నువ్వు గొడవ పడుతుంటే నేను మీరు టైమింగ్ అలా పెట్టారు కదా అలానే ఉంది అని అంటే, అస్సలు అలా లేదు సార్, అలా అస్సలు లేదంటే శివాజీ 3 వారాలకే జుట్టు కట్ చేసుకుంటావా, అంత ప్రేమ ఉందా? అది పవన్ కాదు కదా, సంజనక్క కదా, ఎందుకు 3 వారాలకే జుట్టు కట్ చేసుకున్నా అంత ఎందుకు వచ్చిందంటే, 3 వారాలకే జుట్టు కట్ చేసిందంటే నాకు ప్రేమ అనిపించింది. ఆవిడ నాకు తినిపియడాలు అలాంటివి నాకు చాలా మంచిగా అనిపించింది. నాకు ఆవిడ మెంటాలిటీ బాగా నచ్చింది. అందుకు ఆవిడ ఇంటికి రావాలని నేను జుట్టు కట్ చేసుకున్నాను. అంటే ఆవిడ పవన్ కాదు కదా అని అంటే, పవన్ కాదు, నాకు ప్రేమ అనిపిస్తే నేను ఏమైనా చేయగలుగుతా, నాకు ఒక జెన్యున్ అనిపిస్తే నేను వాళ్ళ కోసం ఏదైనా చేయగలుగుతా అని అంటది. అయితే మళ్ళీ మీ ఫ్రెండ్ని అలా అన్నారు ఇలా అంటే, సంజన గారు నాకు మంచి ఆవిడ, ప్యూర్ ఆర్ట్, నాకు చాలా మంచిగా ఇష్టం. సంజన గారి గురించి కూడా చాలా బాగా చెప్తుంది. ప్యూర్ ఆర్ట్ నాకు చాలా ఇష్టం సంజన గారు. నేను సంజన గారు ఇష్టమని నేను అలా అయితే నేను చేయలేను కదా, ఎందుకు అలా అనుకుంటున్నాను భలే చెప్తుంది. సంజన గారి గురించి కూడా సూపర్ చెప్తుంది. నాకైతే చాలా బాగుంటుంది. నేను సంజన గారు నాకు నచ్చితే నేను అలానే చేస్తాను. నాకు ఒక అక్కలాగా సంజన గారు ప్యూర్ ఆర్ట్ నిజం జెన్యున్లా అనిపిస్తుంది. అందుకే నేను అలా చెప్పాను, అలా చేశాను అని అంటుంది. చాలా బాగా అనిపిస్తుంది, రియల్ చాలా చాలా బాగా అనిపించింది. రీతు నాకు ఏమనిపిస్తే నేను అది చేస్తా, నాకు ఎలా ఉంటే నేను అలా ఉంటా. ప్యూర్ బాండింగ్ అంటే నాకు నచ్చితే నేను బాండింగ్ అని చెప్తాను, నాకు నచ్చకపోతే నేను నచ్చలేదని చెప్తా. కానీ ఎవరో ఈ మాట అన్నారు, ఎవరో ఇలా మాట్లాడినంటే నేను ఒప్పుకోను కదా శివాజీ గారు, నేను అసలు ఒప్పుకోను. నాకు తెలుసు నా బాండింగ్ ఏందో తెలుసు, నా గురించి ఏందో తెలుసు అంటే, మరి మీరు ఏదెందుకు కట్ చేశారు అంటే నాకు అనిపించింది. ఆ టైంకి నాకు అనిపించింది అంటే, వెళ్తుంటే మంచిగా వెళ్ళనివ్వకుండా ఎందుకు కట్ చేసిందంటే, ఆమె అంటే ఇష్టం, ఆమె నాకు ఇష్టం, ఆమె వెళ్ళడం నాకు నచ్చలేదు. అందుకే నేను ఆమె ఎప్పుడు వాళ్ళు ఆడియన్స్ తెలుసు, ఆమె ఎప్పుడు రావాలో ఆడియన్స్ తెలుసు, వాళ్ళు ఎప్పుడు ఉండాలో ఆడియన్స్ తెలుసు, వాళ్ళు ఎలా ఉండాలో ఆడియన్స్ తెలుసు, అందరికి ఆడియన్స్ తెలుసు, ఎలా చేయాలో వాళ్ళందరికీ తెలుసు. నేనెవరండి, చుట్టిచ్చేది మాత్రం నాకు అంతా ఉంటుందా అని అంటాడు. తర్వాత రీతు అంటే 100 మందిలో ఇష్టం, ఇప్పుడు 100 మంది ఉంటారు, నువ్వు ఇష్టపడే వాళ్ళు ఉంటారు, నిన్ను ద్వేషించుకునే వాళ్ళు ఉంటారు 100%. ఇప్పుడు నాకు శివన్న అంటే ఇష్టం, కొందరికి శివన్న అంటే నచ్చదు. బిగ్ బాస్ టైంలో అమర్దీప్ని అలా బాగా టార్గెట్ చేసిందని నాకు శివన్న ఆ టైంలో నచ్చలే. ఇప్పుడు శివన్న చాలా మంచిగా అనిపిస్తుండు. అలా అనిపించింది. ఒక సినిమాలో శివన్న అంటే కోపం, ఏంద్ర బాబు ఈయన ఇంత ఘోరంగా మంగపతి అని ఒక క్యారెక్టర్, అస్సలు ఏంద్ర బాబు ఈయన ఇంత ప్రవర్తించును అనిపిస్తుంది. రియల్ లైఫ్లో శివన్న చాలా మంచోడు. శివన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ విషయంలో బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు, వాళ్ళ కొడుకు వచ్చినప్పుడు ఎంత ఏడుపు వచ్చింది. అలా ఇప్పుడు ఒకరికి నచ్చితే ఒక విషయం, ఒకరికి నచ్చదు, ఒకరి విషయం ఒకరికి నచ్చదు, అలా చెప్పింది. నిజంగా సూపర్ అనిపించింది. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను అనుకో. మరి ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడ్డావు, ఎందుకు అంతగానో ఏడ్చావు, మళ్ళీ ఆవిడ మీ బాండింగ్ని అలా అన్నప్పుడు ఎందుకు అంత బాధపడ్డావు అంటే, 100 మంది 100 మాట్లాడతారు, నా బాండింగ్ ఏందో నాకు తెలుసు. ఒకరు నాకు నచ్చితే నేను ఎలా అన్నా చేయగలుగుతా, ఎలా అయినా ఉండగలుగుతా వాళ్ళతో, అంతే తప్ప నాకు ఆవిడ ఇట్లా అన్నది, ఈవిడ ఇట్లా అన్నది, వీళ్ళు ఈ మాట మాట్లాడిండ్రు, వాళ్ళు ఆ మాట మాట్లాడిండ్రు, ఆ బాండింగ్ గురించి ఒకరు అట్లా మాట్లాడిండ్రు, ఈ బాండింగ్ గురించి ఒకరు ఇట్లా అంటే నేను అసలు ఒప్పుకోను. ఎందుకంటే నా బాండింగ్ ఏందో నాకు తెలుసు, అందుకోసం నేను ఒప్పుకోను అని చెప్తుంది. సూపర్, చాలా బాగా చెప్తుంది. నాకైతే చాలా నచ్చింది, నిజంగా చాలా బాగా చెప్తుంది. అయినాక రీతు శివన్న అంటారు బాండింగ్ గురించి అంటే, బయటకు వచ్చినాక ఇప్పుడు రీతు ఇప్పటిదాకా ఇలా బయటకు వచ్చినాక కూడా సేమ్ ఇలానే బాండింగ్ ఉంటుందా రీతు అని అంటే, 100% ఉంటుంది సార్, 100%. వాడంటే నాకు బాండింగ్కి ఇంకా పేరు చెప్పలేవు కదా అంటే, బాండింగ్ ఎందుకు పేరు చెప్పలేదు సార్, మంచి ప్యూర్ ఫ్రెండ్, అతను ఒక మంచి మనిషి, వాడు ఒక జెన్యున్ మనిషి, అలాంటి ఒక మంచి మనిషి ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది సార్. అంతే అంటే బయటకు వచ్చాక కూడా ఇలానే ఉంటా అంటే, హౌస్లో ఓన్లీ డిమాండ్ వెనకనే తిరిగావు అనుకున్నాను అని అంటే, డెమాన్ వెనక ఎందుకు తిరిగాను సార్, కళ్యాణ్ కూడా తిరిగాను. కళ్యాణ్ అంటే కళ్యాణ్ కూడా పట్టించుకోను. కళ్యాణ్ నేను టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్స్, మా ఇద్దరికి ఊకే గొడవలు అలా ఉండేవి. టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్స్ సార్ మేము, కళ్యాణ్ మేము అందరం కూడా అని అంటారు. ఫుల్ నవ్వు వస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఆయనకి అవునా ఫస్ట్ 2 వీక్స్ నువ్వు కళ్యాణ్ నెంబరే తిరిగా అంటే, సార్ కళ్యాణ్ నెంబర్ ఏం తిరగలేదు సార్ నేను, కళ్యాణ్ నాకు ఫ్రెండ్, మీరు అలా అనుకుంటే నేనేం చేయలేను. కళ్యాణ్ నా బాబాయ్ కొడుకు అని కూడా నేను అన్న ఒకనొక టైంలో, అది సార్ మా ఫ్రెండ్షిప్, మీరు ఎలా అంటే నేనేం చేయలేను అంటారు. కళ్యాణ్ కూడా నాకు క్లోజ్, మార్నింగ్ ఉదయం నుంచి పొద్దుెక్క నుంచి నైట్ పడుకునేంత నేను వాడు ఏదో విధంగా కొట్టుకుంటూనే ఉండేవాళ్ళం సార్.
మీరు అలా అంటే నేనేం చేయలేను సార్ అని చెప్తుంది. సూపర్ అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. అవును, వాళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటా ఏదో ఒక విధంగానే ఉంటుండ్రి. కళ్యాణ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కూడా చాలా ఇష్టం, నాకు చాలా బాగా అనిపిస్తుండే. కానీ కానీ ఈయన ఇట్లా మాట్లాడి నచ్చలేదు. తర్వాత ఒక అబ్బాయి అని ఒక అమ్మాయికి ఇంకా హగ్గులు ఆ విషయం మాట్లాడితే, ఒక అమ్మాయికి పోయి హగ్గిస్తే ఒక అమ్మాయికి పోయి నువ్వు హగ్గులు ప్రతిదానికి పవనీరుడు వెతుకున్నా అదే తనుజకి ఇవ్వచ్చు కదా హగ్గు అంటే, సార్ తనుజకి ఎందుకు, నాకు ఈ ఇంట్లో హౌస్లో ఎక్కువ నాకు ఫ్రెండ్ అనిపించింది నేను డెమోన్కి ఇస్తాను సార్, ఎందుకు వానికి వేయాలి అదే వేయాలి ఇదే వేయాలి అని ఎట్లా అనుకుంటాము, అదేంది అని అంటాను. అయినాక శివన్న అయితే తనుజకి ఇవ్వచ్చు అంటే నాకు ఫ్రెండ్ అనిపించింది ఏంటంటే తనుజ ఆ రోజు ఆ ఇష్యూ తీసుకురావడానికి మెయిన్ రీజన్ తనుజనే అంటే, అవును సార్, నాకు దానికి వీక్ మొత్తం అలానే ఉన్నది, మొత్తం అలానే గొడవ అలానే ఉన్నది. ఆ విషయంలో నాకు ఏంటంటే అదే పూల టాస్క్లో కూడా అక్కడ డెమోన్ ఉండి డెమోన్ సపోర్ట్ చేస్తారు, తనకెందుకు సపోర్ట్ చేస్తారు సార్, తనకు సపోర్ట్ చేయి అని ఉంటుంది. నేను డెమోన్కి సపోర్ట్ చేస్తాను కదా, తనకెందుకు సపోర్ట్ చేస్తా అని అంటది. అది నైస్, సూపర్, చాలా బాగా అనిపించింది. ఇంకా శివన్న విషయంలో ఇంకా తర్వాత ఫుడ్ అంటే నీకు డెమాన్తో ఎలా నీకు ఫ్రెండ్షిప్ అయిందమ్మా అని అంటే, ఫస్ట్ 2 వీక్స్లో వాడు ఫుడ్ మానిటర్ ఉన్నా, నేను డిష్ వాష్ చేస్తున్నా, ఆడ నైస్ కదా సార్, క్యూట్గా అనిపించేవాడు. అందుకే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మ అని అందుకే పిలుస్తుండేదాన్ని. ఊకొక గొడవ పడుతుండే, చాలా మంచి సార్, మేమిద్దరం గొడవ పడతాం మళ్ళీ కలుస్తాం అలాంటి ఒక ఫ్రెండ్షిప్ అని అంటారు. నాకు తెలుసు సార్ ఎవరితో ఎలా ఉండాలి అని అంటే, మళ్ళీ మీ అమ్మ మాధురి గారితో అలా అన్నదంట కదా అని అంటే, మా అమ్మ మాధురి గారితో అనలేదో నాకు తెలియదు సార్, నాకు ఎవరితోనన్నా 100% జెన్యూనిటీ అనిపిస్తే నేను వాళ్ళతోనే ఉంటాను సార్, 100% వాళ్ళతోనైతే నేను ఉంటా అని అంటది. 13x9 ఎంత అవుతుంది అమ్మా అంటే, సార్ బయటకు వచ్చినా కూడా ఇంకా ఈ లెక్కలేనా సార్, వద్దు సార్ అంటే, బయటకు పోయినాక ఇంకా ఉంటాయి అమ్మా నీకు, ఇంకా ఉంటాయి అని అంటది. వెనక శివన్న నువ్వు మంచిగా ఉండాలమ్మా, బయటకు పోయినాక మనం ఈ ఆడియన్స్తోనే, ఎందుకంటే నువ్వు ఇండస్ట్రీ కాబట్టి ఆడియన్స్తోనే ఉండాలి కదా, అందుకోసం నేను ఈ మాట చెప్తున్నా అని చెప్తుంది. తర్వాత డెమాన్ బయటకు వచ్చినాక ఐ లవ్ యూ రీతు అంటే నువ్వేమంటావు అని అడుగుతుంది. డెమాన్ బయటకు వచ్చినాక ఐ లవ్ యూ రీతు అంటే, సార్ ఐ లవ్ యూ చెప్పడానికి ఐ లవ్ యూ అట్లాంటివి అయితే నేనేం చెప్పలేను, కానీ ఐ లైక్ హిమ్, చాలా మంచోడు, అట్లాంటి పర్సన్కి ఒక మంచి అమ్మాయి వైఫ్గా వస్తే అంత మంచి పర్సన్ సూపర్ సార్, ఐ లైక్ హిమ్. మేము ఇంకా ట్రావెల్ అయ్యి ఇంకేమైనా అయితే ఫర్దర్గా పోతే నాకైతే తెలియదు, కానీ ఇప్పటికైతే ఫ్రెండ్ అంతే, జస్ట్ ఫ్రెండ్, ఐ లైక్ హిమ్, నాకు అంతే అంటాడు. అది బాగా చెప్తాను, నిజంగా సూపర్ శివన్న. వైల్డ్ కార్డ్స్ మీ వైల్డ్ కార్డ్స్ అందరూ వచ్చినాక మీకేమో అదన్నా అంటే, సార్ నేను బయటకు వచ్చేసాను, నాకు ఎవరితోనో జెన్యూన్ అనిపిస్తే వాళ్ళతో ఉంటా, నేను ఎవరితోనో ఎలా అనిపిస్తే నేను అలా ఉంటా తప్ప, నేను వాళ్ళు ఆ మాట అన్నారు, వీళ్ళు ఈ మాట అన్నారు, వాళ్ళు నన్ను ఈ మాట అన్నారు, వాళ్ళు నన్ను ఆ మాట అన్నారు అని నేను అస్సలు ఆర్గ్యూ చేయను సార్, నాకు అట్లాంటి ఆర్గ్యూ గొడవ తర్వాత కూడా అట్లనే ఉంటాను. నేను సంజన గారిని కూడా నామినేషన్ విషయంలో సంజన గారిని ఎలా ఉండేదంటే, నేను సంజన గారిని నామినేషన్ చేయాలని కాదు, ఆ టెడ్డీ బేర్ దానిలో కూడా దివ్య పెట్టేశారు మా ఇద్దరికి. అప్పుడు కూడా సంజన గారు చాలా ఫీల్ అయిపోయారు. నేను చెప్పా ఓకే పెట్టేసాయి ఆ విషయానికనే అన్న అంటే, నువ్వు నామినేషన్ రావాలని నువ్వే అనుకున్నావు కదా అంటే, అవును సార్ నేను నామినేషన్ ఉండాలని నేను అనుకున్నాను అంటే, అదే కదా బిగ్ బాస్ హౌస్లో చెప్పాల్సిందంటే ఇంతమందితో నీకు ఎట్లా అనిపించింది రీతు అని అడుగుతాడు. సార్ నాకైతే నేను మా మమ్మీ మా అన్నయ్య 2 కుక్క పిల్లలు తప్ప మా ఇంట్లో ఎవరు ఉండరు. నేను ఫ్యామిలీ ఫంక్షన్లు కూడా ఎక్కువ అటెండ్ కాను కాబట్టి నేనే షాక్ అయ్యాను సార్. ఇంతమంది కొన్ని విషయాలు అమ్మో లేచి పారిపోయి వచ్చేద్దాంరా నాయన, ఇంతమంది మెంటాలిటీ నాకేలా సెట్ అవుతుంది అని ఒక విషయంలో నేను చాలా అనుకున్నాను. కానీ నేను కూడా నేర్చుకున్నాను సార్, ఇట్లా ఉంటే ఇలా, ఇది ఉంటే ఇలా, అలా అని నేను చాలా నేర్చుకున్నాను సార్ అని చెప్తుంది. అది హైలైట్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. నిజమే కదా, ఇట్లా ఉంటే ఇది ఉంటే అది అని మనం నేర్చుకోగలుగుతాం కదా, అప్పుడు మన లైఫ్ చాలా మంచిగా ఉంటుంది. అదే నువ్వు రీతు అదే చెప్పాల్సింది అంటే, నాకు అలా చెప్పడం అలా లేదు సార్ అని అంటారు. తర్వాత ఇంకా నువ్వేమనుకుంటున్నావు రీతు, ఇంకా మీ అమ్మ అలా అనడం అంటే, మా అమ్మ అన్నదో లేదో నాకు తెలియదు సార్, నాకు ఆ విషయానికి నాకు తెలియదు అంటే, బిగ్ బాస్ హౌస్లోకి మీ అమ్మ వచ్చిన తర్వాత కూడా డెమాన్తో నాకు క్లోజ్ ఉండకు అవన్నీ సార్ అంటే, సార్ మా మమ్మీ అలా చెప్పలేదు సార్, టాప్ 5 ఉండాలని చెప్పింది అంతేగాని డెమాన్తో నాకు క్లోజ్ ఉండకు అది ఇది అని అస్సలు చెప్పలేదు సార్ మా మమ్మీ అని అంటారు. అది హైలైట్ అనిపించింది నిజంగా.
అయినాక శివన్న సంజన అక్క ప్రతిదానికి బాండింగ్ గురించి ఆ గురించి మాట్లాడాలంటే ఎవరు కనిపించింది వాళ్ళకి మాట్లాడింది సార్. నేను మాట్లాడొద్దు అని నేను అన్నాను, ఎందుకంటే ఆవిడ కనిపించింది, ఆ టైంకి కనిపించి మాట్లాడింది, కానీ నా గురించి నాకు తెలుసు కదా సార్ అంటే, రీతు ఎందుకమ్మా నువ్వు ఏడ్చినప్పుడు ఒక్కసారి కూడా కన్నీరు రాలంటే నీళ్ళు ఇంకిపోయాయి సార్, రావు ఇంకేం చేస్తాం, నువ్వేం చేస్తావు, ఇంకా ఏం అనలేం, నీళ్ళు ఇంకిపోయాయి అని అంటాడు. అనగా ఫుల్ నవ్వు వస్తుంది, నాకైతే చాలా నవ్వు వచ్చింది. తర్వాత డెమాన్ సారీ శివన్న, నువ్వు నామినేషన్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంటుంది కదా రీతు అంటే, ఏం లేదు సార్ కానీ భయం అవుతుండే సార్, అయితే సేవింగ్ వచ్చేటానికి జిజి 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 వణుకుతుండే కదా అంటే, అవును సార్ అంటే వెనక డెమాన్ సేవ్ చేస్తాడు అనుకున్నావు కదా అంటే, అవును సార్ అనుకోవడం అంటే ఓకే ఎక్స్పెక్ట్ చేశాను, అది ఎక్స్పెక్ట్ కాలేదు, నేనేం చేయలేను కానీ ఎక్స్పెక్ట్ అయితే చేశాను, అందుకోసం నేను అది అనుకున్నా సార్ నేను అని అంటది. అది సూపర్ నైస్ అనిపించింది. కానీ తర్వాత నేను అడిగాను సార్, అవును నాకు అనిపించింది, నేను నన్ను ఎందుకు సేవ్ చేయలేవు అని అడిగినాను, అడగడంలో ఏం తప్పు ఉంది అది అని అంటుంది. తర్వాత శివన్న, మీరు గేమ్ చాలా బాగా ఆడుతుండే రీతు, రియల్ జెన్యున్ చెప్తున్నా, గేమ్ సూపర్ ఆడుతుండే రీతు మాత్రం ఇచ్చి పడేస్తున్నా, ఒక ఆడపిల్లలాగా ఆడపిల్ల అని అంటుంది చూడు రీతు, గేమ్ మాత్రం సూపర్ సేమ్ గేమ్స్ ఆడుతుండే, కానీ నువ్వు ఆ డిమాండ్ చుట్టూ తిరిగి ఏమంటే, సార్ నేను అట్లయితే ఒప్పుకోను సార్, ఆ విషయానికి అయితే నేను ఒప్పుకోను అని చెప్తుంది. నిజంగా చాలా బాగా అనిపించింది నాకు, రీతు సూపర్ అనిపించింది నిజంగా, ఎంతమందికి అనిపించిందో అనిపించలే కానీ నేను డిమాండ్ నేను మంచి ఫ్రెండ్స్ అంతే, అంతకు మించి ఏం లేదు సార్, రీతు నేను మంచి ఫ్రెండ్స్, కానీ తనుజ నేను మంచి ఫ్రెండ్స్, కానీ నేను తనుజకు ఫస్ట్ ప్రయారిటీ కళ్యాణ్ ఎట్లుంటాడు, నాకు కూడా ఫస్ట్ ప్రయారిటీ డిమాండ్ ఉన్నాడు అంతే. పూల టాస్క్లో నువ్వు వానికి సపోర్ట్ చేయి అని అరుస్తూనే ఉంది సార్, నాకు అన్నప్పుడు నేను వానికి సపోర్ట్ చేస్తాను కదా, నాకు సపోర్ట్ జెలస్గా ఫీల్ అవుతుంది అట్లయితే తనుజ అంటే, అట్లనే ఏం లేదు సార్, ఏమో నాకు అనిపిస్తుంది అని అంటాడు. మా రీతు సెకండ్ గేమ్ ఆడదామా రీతు మాట్లాడినాం అని అంటది. అంతే అంటది. అయితే ఇప్పుడు మనసు గెలుచుకునేది ఎవరు, మనసు కొల్లగొట్టింది ఎవరంటే, మనసు విరిగిపడేది సుమనన్న అన్న ఉన్నవా అన్న, ఒక నామినేషన్లో తప్ప ఏడ అన్న ఉన్నవా అంటేనే మాట్లాడతాడు. అది సార్ సుమనన్న, ఆ విషయానికి సుమనన్న నాకు అంత కనెక్ట్ కాలే ఆ విషయానికి నేను అని అంటారు. సంజన గారు ఉంటుంది, సంజన ఐ లవ్ హిమ్ సార్, చాలా జెన్యున్ పర్సన్, చాలా మంచిది అని అంటారు. భరణి గారు చూస్తే బయటకు పోయి వచ్చిండు, అంత సెట్ కాలేదు, బన్నన్న అని మన ఈయన పేరు సుమన్ అంటారు కాబట్టి బన్నన్న అని నేను అట్లనే నాకు అలవాటు సార్, బన్నన్న అంటే బనానా అంటుంది, అట్లా అంటుండే సార్. అది నాకు కానీ బయటకు వచ్చినాక కలుగుతున్నాను, ఇప్పుడు వద్దు అని విరగొడుతుంది. తర్వాత ఏమో కమెడియన్ గెలవాలని చాలా ఉంది సార్, చాలా కోరిక ఉంది వానికి కూడా, కమెడియన్ గెలుస్తాడని నేను అనుకుంటున్నాను అదే అంటాను. కళ్యాణ్ నేను టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్స్ సార్, మేమిద్దరం చాలా మంచోళ్ళం సార్, మేమిద్దరం ఊరికే గొడవ పడుకుంటుంటున్నాం, ఐ లవ్ యూ సార్, వీడంటే ఇష్టం సార్ నాకు అని అంటారు. తనుజ కప్పు కొట్టుకొని ఆజా అని అంటది. నిజంగా తనుజ ఫోటో కూడా డెమాన్ అనేది వచ్చా అంటే భలే ఉంటుంది, సూపర్ అనిపిస్తుంది. డెమాన్ వీడు కప్పు కొట్టుకొని మా ఇంటికి రమ్మని నేను చెప్పాను సార్, నిజంగా చాలా మంచోడు సార్, ఒక హస్బెండ్ మెటీరియల్, ఎంత మంచోడు అంటే చాలా 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 మంచోడు, నాకైతే చాలా ఇష్టం, బంగారు కొండ సార్ వీడు అని అంటాడు. భలే అనిపిస్తుంది. ఎందుకంటే తను ఇంకా రీతు అయిపోయిందమ్మా, ఇంకా వీళ్ళందరినీ తీసుకొని మీ ఇంటికో అని అంటాడు. భలే అనిపిస్తుంది. తర్వాత నువ్వు మంచిగా సక్సెస్ కావాలని, మంచిగా ఉండాలని ఆశీర్వాదించగా కాలు మొక్కుతుంది. నిజంగా సూపర్ అనిపించింది, బంగారు కొండరా రీతు, ఎవరు కాలు మొక్కిండ్రు ఇంతవరకు, మన శివాజీ గారు ఎవరైనా కాలు మొక్కిరో చూడండి, బిగ్ బాస్ హౌస్లో వచ్చేంత వరకు కాలు మొక్కి ఆల్ ది బెస్ట్ అమ్మా అని ఎంత బాగా అనిపిస్తుంది అంటే, రీతు బంగారు కొండ, నాకైతే సూపర్ నచ్చుతుంది. మీకు ఏమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. వీడియో నచ్చదు కన్నా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.